చేసుకోండి. నెక్స్ట్ ఈవెంట్ కల్లా ఇంకొక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ ఇంకొక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ కాజన్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సపోర్ట్ చేయండి ఎవరైనా సరే. ఇట్స్ వెరీ హార్డ్ టు స్టార్ట్ థింగ్స్ అండ్ హీ హాస్ డన్ దట్ ఆల్రెడీ అండ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్. సమజ్ అయింది కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చి ఇంట్రో మీకు ఆల్రెడీ తెచ్చి ఉంటుంది అండ్ రా ఈవెంట్కి వచ్చామని చెప్పి. సో టైం వచ్చి ఆల్మోస్ట్ 1:12 అవుతుంది. ఈవెంట్ అయితే మంచిగా నడుస్తుంది. ఇంకా పార్టిసిపేట్ అక్కడ ఆడుతున్నారు చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా ఉన్నారు ఇంకా చూపి చాలా మంది ఉన్నారు. ఇంకా ఈవెంట్ అయితే నడుస్తుంది. మన అన్న వాళ్ళైతే ఇంకా అంటే మాకు మాట్లాడడం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్పుతున్నారా? అంటే మాకు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా? ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఇంకొక హాఫ్ అన్ అవర్ మేబీ రావచ్చు. మా ఇక్కడ మొత్తం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. చలో మళ్ళీ మన ఈవెంట్లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అండ్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఈ వీడియో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కమింగ్ టు టోటల్ 5 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఈ ఫస్ట్ రౌండ్ అది వచ్చి పుషప్స్. సో కమింగ్ టు టైమింగ్ వచ్చి 2 minutes ఇస్తారు. ఆ 2 minutes లో మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని పుషప్స్ కొట్టచ్చు. సో ఇక్కడ తక్కువ కొట్టిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఎక్కువ కొట్టిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ప్లేయర్కి మాకు మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. ఎందుకు అని అంటే మేము రెడ్ కార్డ్ అయితే చూపెట్టినా నేను. సో వై అని అంటే ఆయన కరెక్ట్ ఫామ్ లేకుండే పుషప్స్లో యాక్చువల్లీ రెడ్ కార్డ్ కంటే ముందు మేము వార్నింగ్ ఆల్రెడీ 2-3 times చూపెట్టినా ఎల్లో కార్డ్ అనేది. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా రిపీట్ చేసేసరికి రెడ్ కార్డ్ అయితే చూపెట్టినా. అండ్ కమింగ్ టు బ్రో వచ్చి ఇక చెప్తుండు కరెక్ట్ ఫామ్ ఉండే నాది అండ్ మీరు చూడలేదు సక్క అని చెప్పి. ఇక మేము కూర్చున్నప్పుడు ఈ డైట్ క్యాలరీస్ అది అని చెప్పి మాటలు వచ్చినాయి. సో దట్ అన్న 10,000 steps ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పి మాతో డిస్కస్ చేస్తుండు. రోటీ చెప్తా మొత్తం నేను ఫస్ట్ కానీ ఈసీఎల్ కంపెనీ మొత్తం ఇట్లా నడుచుకుంటా ఈసీఎల్ బస్ స్టాప్ కానీ ఇట్లా నడుచుకుంటాం. వినోద్దు మళ్ళీ ఒకటి ఉంటది అన్న మసాలా ఒకటి ఉంటది అన్న మసాలా ఒకటి ఉంటది తిరిగి ఈసెల్ బస్ స్టాప్ కాంచి మూలాలి కాంచి మళ్ళీ అయితే 5 సార్లు అంటే చచ్చిపోతారు. 5 సార్లు అంటే చచ్చిపోతారు. ఒకసారి తిరుగు వారం రోజులు మంచి చూడు. ఇప్పుడు చెప్తా ఆర్డర్ వేయడం చెప్తా స్మార్ట్ వాచ్ చెప్తా స్మార్ట్ వాచ్ లోపట్నే ఉంటాయి. పైనకి వెళ్ళి చెప్పులు తీసుకురానికి ఒక పొరడు పైన పోయి చెప్పులు తీసుకుని రావాలంటే పైనకి వెళ్ళి తాళం తీసుకురానికి మమ్మీ తాళం తీసుకురా కింద తీసుకురా ఫస్ట్ అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు లేవరు బ్రో. మీ బావనే నడిచింది 14 kilometers. ఆ రోజు ఏదో గ్రీన్ పర్సన్ వేసిండు దేవుడు చూసుకుండు. ఇప్పుడు నేను చాడు కూడా బండి చాడుకొస్తాడు. ఇక ఫైనల్ గా అయితే రౌండ్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు సెకండ్ రౌండ్ ఇది బ్యాటిల్ రోప్ రిలే అంటారు. మనం ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూడబోతున్నాం. సో ఇప్పుడే లంచ్ బ్రేక్ అవుతుండే. సో సైడ్కి డెగత్లో ఉంటే టైం పాస్ చేస్తున్నాం అందరం. చూడొచ్చు రా అనిపిస్తున్నాం. ఇంకోటి ఉంటే ఎవడో ఇంకోటి ఎందుకు
దీనికి ఏముండవు అనుకుంటే ట్యాంక్ దీనికి ఏముండవు అనుకుంటే ట్యాంక్ ఏమంటుండు దీనికి ట్యాగర్ ఏం లేవంట చిన్న లోపల ఉన్నది బ్రో లోపల ఉన్నది సైరన్ ఏం రాదు కదా. ఇక నేను మా టీం అయితే మొత్తం ఇక లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాం. జిమ్ లో పెద్ద పెద్ద డబ్బులు చెప్తాం మనం. జిమ్ లో పెద్ద పెద్ద డబ్బులు చెప్తాం మనం. కాదు ఇట్లుండాలి. ఇట్లా నువ్వు కూడా డమ్ములు ఎక్కుతా అని చెప్పి టాక్. వెల్కమ్స్ టు వద్దంటే పే చేస్తున్నాను. ఆల్రెడీ ఉన్నాయి తీసుకున్నామంటే కూడా ఇంటర్నేట్ क्या चल रहा है अपन रॉ और नहीं अभी इसको क्या बोलते टकाफर बोलते क्या बोलते टकाफर టకాఫర్ నడుస్తుంది ఇప్పుడు. రౌండ్ 3 ఇది. ఇంకా రౌండ్ 4 రౌండ్ 5 ఉంది. రౌండ్ 5 అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా ఫైనలైజ్ అప్పుడు. ఇప్పుడు రౌండ్ 3 నడుస్తుంది. చూడు రీ క్లిప్స్ అయితే చూపిస్తాం ఎట్లా నడుస్తుంది అని చెప్పి. అండ్ కమింగ్ టు ఇది వచ్చి 4th రౌండ్ లంజెస్. సో లంజెస్ అని ఈజీగా తీసి పడేయకండి. ఇక్కడ ఫామ్ అండ్ టైం మ్యాటర్ అవుతుంది. సో ఫామ్ మంచిగా లేకపోతే మైనస్ మార్క్స్ అయిపోతాయి. అండ్ కమింగ్ టు టైమింగ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే నువ్వు 1 minute రావచ్చు, వేరే పర్సన్ 45 seconds 50 seconds రావచ్చు. సో అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది.
నడుస్తుంది, లాస్ట్ రౌండ్ నడుస్తుంది. ఈ రౌండ్ అయిపోతే విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తారు ఇప్పుడు. ఓకే, చూపిస్తాం లాస్ట్ రౌండ్. అండ్ కమింగ్ టు ఇది వచ్చి ఫైనల్ రౌండ్. దీనిలో ఏమవుతుందంటే అండ్ పుషప్స్, బర్పీస్, వెయిటెడ్ స్క్వాట్స్. సో ఇట్లా ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఫామ్ మ్యాటర్ అవుతుంది. ఫామ్ తప్పు పోతే మైనస్ మార్క్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు టైమింగ్ ఉంటుంది. సో ఎవరు ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే వాళ్ళకి అంత స్కోరింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఫామ్గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు +5 యాడ్ అయితే వచ్చింది అనుకో, మీరు ఒకవేళ లేట్ కంప్లీట్ చేసినా కూడా మీరే పంత అవ్వచ్చు. అర్థమైంది కదా? హోప్ఫుల్లీ నీళ్ళు లేకపోతే ఇక్కడికి వచ్చి తాగుతున్నాం. అట్లా మా బాధ. పార్టిసిపెంట్స్ కూడా మంచి పార్టిసిపేట్ చేసి మొత్తం టెక్స్ట్ కూడా అయిపోయినాయి. సో పక్కన స్టోర్ ఉంది, మన టికెట్లో ఉంది, వాటర్ అవుతుంది. అచ్చా బాయ్ అఫీషియల్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. చూపి మళ్ళీ చూపి. ఆల్మోస్ట్ 5:30 ఈవెంట్ వచ్చి ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ అనౌన్స్ చేస్తారు విన్నర్స్ అంతే. అనౌన్స్ చేస్తే అప్పుడు మొత్తం క్లిప్స్ ఎవరెవరు విన్నర్ ఏందని చూపిస్తాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మజా వస్తుంది. డూయింగ్ ఆల్రెడీ గ్రేట్. ఓకే, సపోర్ట్ చేయండి ఎవరైనా సరే. ఇట్స్ వెరీ హార్డ్ టు స్టార్ట్ థింగ్స్ అండ్ హీ హాస్ డన్ దట్ ఆల్రెడీ అండ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్. సమజ్ అయింది కదా. లాస్ట్ రావన్ ఈవెంట్ అయినప్పుడు అన్నని సేమ్ కలిసినప్పుడు రీచ్ కూడా ఏం లేకపోతుండే. ఇట్లా అన్నని అడిగిన కండక్ట్ చేసిన రిక్వెస్ట్ క్యాజువల్ ఏంటని చెప్పి ఆల్మోస్ట్ 500 ఏమో అట్లా ఇట్లా ఏముండే, రీచ్ 0. బట్ కన్సల్ట్ అయిన తర్వాత మొత్తం ఓకే ఒక గైడ్ ఇచ్చి ఫాలో అయిపోతే ఇప్పుడు కూడా వచ్చినట్టు నా రీచ్. అన్న కూడా మన గురునానక్ కాలేజ్ యాక్చువల్లీ ఆల్రౌండర్ మొత్తం. యాక్చువల్లీ అన్న కూడా వస్తాడు, బట్ ఇంకో డైలీ అమ్మాయి ప్రాబ్లం, మన ప్రాబ్లం, అందరి ప్రాబ్లమ్. బట్ వస్తాడు మన మన గురునానక్ కాలేజ్ అన్న కూడా యాక్చువల్లీ. అన్న సిఎస్సి మెకానిక్. ఓకే, మెకానికల్ అది. సో ఈవెంట్ అయితే వైండప్ చేసుకున్నాం. సో అన్న సపోర్ట్ అయితే చాలా మంచిగా అయిపోయింది ఫైనల్లీ. అవునండి, నెక్స్ట్ ఈవెంట్ కల్లా ఇంకొక కొత్త ఇన్ఫ్లుయెన్సర్, ఇంకొక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ కాజన్. బట్ అన్న సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అందరికి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, మళ్ళీ అందరికి అన్నదాన్ని మెసేజ్ చేసి రెస్పాండ్ చేయలేను కాబట్టి నాకు కనిపించిన వాళ్ళు నేను మెసేజ్ చూసి చూసి నేను రెస్పాండ్ అయిన వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక చూడని వాళ్ళకి ఇక తెలియదు, ఎందుకంటే మా వర్క్స్ కానీ అన్నీ ఎప్పుడు ఏముంటాయో తెలియదు. కొత్త కొత్త థింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో దానిలో కొంచెం బిజీ ఉండొచ్చు, బట్ ఫర్ షూర్ రెస్పాన్స్ అయితే అందరికి వస్తుంది. ఇక్కడ ఉన్న చాలా మందికి రెస్పాండ్ అయినా నేను. ఫస్ట్ ఈవెంట్ వచ్చిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మరి అందరికీ చెప్పిన అందరికీ ఆబ్వియస్లీ గుర్తుపడతాను నేను. జీరో యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే కంప్లీట్ యాటిట్యూడ్ అంటే కాజా అన్న.